ఏపీ మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 4 నిందితుల్ని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులు 2 రోజుల పోలీస్ కస్టడీకి ఏసీబీ కోర్టు ఆదేశించింది. కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కె ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగియడంతో ఇవాళ రేపు కస్టడీకి ఇస్తూ న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు. ఈ 4గురిలో ఇప్పటికే సిట్ అధికారులు ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని వారం పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. ఈ కేసులో ఈ 4 కీలకంగా వ్యవహరించారని అధికారులు గుర్తించారు. వీరిని వేర్వేరుగా కలిపి విచారణ చేయాలని అధికారులు నిర్ణయించారు. బాలాజీ గోవిందప్పకు బయట నుంచి భోజనాన్ని అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. బయట నుంచి సోమ, బుధ, శుక్రవారాల్లో భోజనాన్ని అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా తనకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని గోవిందప్ప వేసిన పిటిషన్పై వాదనలు ముగియడంతో న్యాయాధికారి తీర్పును వెలువరించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ అధికారులు విచారణ మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 7 అరెస్టు కాగా అందులో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం సూత్రధారి, పాత్రధారిగా ఉన్నట్టు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. అయితే ఆయన తర్వాత అరెస్ట్ చేసిన సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణిక్య, దిలీపుల పాత్ర కొంతవరకు ఉంది. ఇందులో సజ్జల శ్రీధర్ రెడ్డి పాత్ర ఆ మేజర్ పార్ట్గా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా అతను ఈ డిస్టిలరీ కంపెనీకి సంబంధించి అలాగే డబ్బుల లావాదేవీలో కీలకంగా వ్యవహరించారని కూడా గుర్తించారు. అయితే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని వారం రోజులు విచారణ అనంతరం అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇందులో జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ సెక్రటరీ పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అలాగే ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్ప, వీరి 3 పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని గుర్తించిన అనంతరం వీరి 3 ఇటీవల అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే మొత్తం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కార్యాలయానికి పలు దఫాలుగా వీళ్ళ 3 వెళ్ళి చర్చలు చేయటం, ఎప్పుడెప్పుడు ఈ డబ్బులు సంబంధించి, లావాదేవీలకు సంబంధించి ఏ రూపాల్లో ఎవరెవరికి ఇచ్చి పంపించాలి, ఆ మొత్తాన్ని కూడా తాడేపల్లి పిల్లర్స్కి ఏ విధంగా చేస్తారనే అంశాలపై కూడా సిట్ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించారు. వీరు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు మొత్తం ఆయన సాంకేతిక పరిజ్ఞానంతో కూడా వీరి పాత్ర ఉన్నట్టు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో వీరి 3 కూడా వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి. అదేవిధంగా కేసిరెడ్డి రాజశేఖర గతంలోనే వారం రోజులు కస్టడీ తీసుకుని విచారించిన నేపథ్యంలో 3 రోజుల పాటు వీరితో పాటు కస్టడీకి ఇస్తే మరింత లోతైన సమాచారం సేకరించే అవకాశం ఉందని కూడా సిట్ అధికారులు భావిస్తూ కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయాధికారి ఈరోజు రేపు 2 రోజులు మాత్రమే 4గురిని కూడా కస్టడీకి ఇస్తూ అనుమతి ఇచ్చారు. దీంతో కొద్దిసేపటి క్రితం సిట్ అధికారులు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 4గురిని కూడా తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్ష అనంతరం సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారిస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా విచారించేది కోర్టు అనుమతించింది. ఈ రోజు రేపు కూడా ఈ విచారణలో అనేక ప్రశ్నలు సంధించేందుకు కూడా ప్రశ్నావళి సిద్ధం చేశారు. ఇప్పటివరకు ఈ విచారణలో ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ల ఆధారంగా వీరి పాత్రకు సంబంధించి అసలు వీరేం చెప్తారు, వీరి ప్రమేయం ఎంతవరకు అంగీకరిస్తారనే అంశాలపై కూడా సిట్ అధికారుల విచారణలో తేలనుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా విజయసాయి రెడ్డి ఫస్ట్ నుంచి చెప్తుంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో కూడా చాలామంది ఉన్నారు. దాదాపు ఈ మద్యం పాలసీ దగ్గర నుంచి తర్వాత 4 ఏళ్లలో మొత్తం వ్యవహారం నడపడం వెనక తాడేపల్లి ప్యాలెస్ వేదికగానే ఆదేశాలు వచ్చాయని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అటువంటి నేత చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సిట్ అధికారులు కూడా వివిధ కోణాల్లో దర్యాప్తులు చేస్తూ విచారణలో కూడా అనేక విస్తృతమైన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం, ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి కలవాలంటే కూడా ముందు వీరిని ప్రసన్నం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్లే పరిస్థితి ఉండేదని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. మొన్న కోర్టులో ధనంజయ రెడ్డిని ఆధారపరిచిన సమయంలో కూడా పలువురు వైసీపీ కీలక నేతలు కూడా అక్కడికి వచ్చి ధనంజయ రెడ్డిని పరామర్శించడం కూడా జరిగింది. అంటే అంత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత ప్రభావం చూపిన వ్యక్తి ధనంజయ రెడ్డి. అటువంటి వ్యక్తికి ఈరోజు ఇందులో ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు నిర్ధారించిన నేపథ్యంలో ఈరోజు రేపు విచారణ ద్వారా మరికొంతమంది పాత్రలు ఉండే విధంగా కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడతా ఉన్నారు. మరి దీనికి సంబంధించి వారి నుంచి ఎటువంటి సమాచారం సేకరిస్తారనే అంశాలపై మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు బాలాజీ గోవిందప్ప అనారోగ్యం అలాగే వయసు రీత్యా కూడా నిన్న కోర్టులో తనకు బయట భోజనం అనుమతించాలని కోరిన నేపథ్యంలో వారంలో 3 రోజుల పాటు మాత్రమే బయట భోజనాన్ని అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వల్లభనేని వంశీ కేసు మనం పరిశీలిస్తే నిన్న వల్లభనేని వంశీకి సంబంధించి హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇప్పటికే నకిలీ పట్టాల కుంభకోణం కేసు సంబంధించి ఆయన విజయవాడ జిల్లా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నూజివీడు కోర్టులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేసిన పరిస్థితి. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడతాం, శ్వాసకోశ సంబంధిత బాధతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అక్కడ మెరుగైన సౌకర్యాలు లేకుండా నేపథ్యంలో ఇటీవల కోర్టు అనుమతితో గుంటూరులో కూడా అతను వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే నిన్న కోర్టులో దీనికి సంబంధించి వాదన జరిగిన నేపథ్యంలో మరోవైపు గన్నవరంలో కూడా మైన్స్కి సంబంధించి అతనిపై పీటీ వారెంట్ దాఖలు చేయాలని ఇప్పటికే పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో హైకోర్టులో వంశీ తరపున న్యాయవాదులు చేసిన పిటిషన్ సంబంధించి విచారణ చేసిన హైకోర్టు ముందస్తు బెయిల్ వంశీకి ఇచ్చింది. అయితే ఈ నకిలీ పట్టాలకు సంబంధించి మాత్రం నిన్న అతని ఆరోగ్య పరిస్థితి సంబంధించి వైద్యుల నివేదికలు కూడా తెప్పించుకుని పరిశీలించిన నేపథ్యంలో విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో అతను వైద్య చికిత్సాలంటూ కూడా ఆర్డర్లు జారీ చేసింది. అయితే దీనికి నిన్న సాయంత్రం కొంతమంది బెయిల్ మంజూరు చేసిందని కూడా కొంత ప్రచారం చేశారు. అయితే అందులో ఎటువంటి వాస్తవం లేదు. ఆ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ అయితే మంజూరు కాలేదు. కేవలం ఇంటర్మ్ ఆర్డర్, అంటే కేవలం అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మానవీయ కోణంలో కోర్టు పరిశీలించి ప్రైవేట్ ఆసుపత్రిలో అతను వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స అనంతరం మళ్ళీ జైలుకి అప్పగించే విధంగా మాత్రమే ఆర్డర్ ఇచ్చిందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు కోర్టు నుంచి ఆర్డర్ అందిన తర్వాత మరికొచ్చేట్లు జిల్లా జైలుకి అధికారులు వచ్చి ఆర్డర్ కాపీ చూపించిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తారు. ఆ తర్వాత మళ్ళీ వైద్య చికిత్స అనంతరం మళ్ళీ జిల్లా జైలు చెప్తారు. ఇది మొత్తం మీద ఈ రోజు ఇటు వంశీకి సంబంధించి కావచ్చు, ఇటు మద్యం కుంభకోణానికి సంబంధించి మాత్రం కేసులు విచారణ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీనివాస్. రైట్ సార్, థ్యాంక్ యూ.